సంవత్సరం గ్యాప్తో 2 సార్లు కలిశాను. మొదటిసారి వారి గురించి నాకు హైదరాబాద్ లో ఎవరో చెప్పారు. మా కృష్ణాచల గారి మామగారు చెప్పారు నాకు. బలరామచల గారిని పదనాలు గారు ఉండేవారు. వీళ్ళంతా ఏం చేశారంటే ఆయన పెట్టిన భాగవత సప్తాహం అప్పుడు పెట్టిన సమారాధనలో తిన్నారు భోజనం. 57 మందికి సమాధానం చేశాడు. సెకండ్ ఇయర్ వాళ్ళ టైంలో వేసినప్పుడు 6th వేషనింగ్ ఉన్నప్పుడు పూటకి 25,000 మంది. అట్టా 7 రోజులు అక్కడ ఆయన అడవులు అసలు ఎంత వెళ్ళి వెళ్తాడు. ఇచ్చాము అని చెప్పిన వాడు ఎవరు లేదన్నమాట. బియ్యం ఇచ్చాం, పప్పు ఇచ్చామని చెప్పిన వాడు ఎవడు లేదు. వార్తలు పంపించామని చెప్పిన వాడు లేదు. మద్యము, మాంసము, స్త్రీ తప్ప అన్ని ఉన్నాయి. చుట్ట తాగొచ్చుంటే చుట్ట తాగొచ్చు. పొగా కావాలంటే పొగాకు ఉంటుంది. బీడీ కావాలంటే ఎన్ని బ్రాండ్లు బీడీ దగ్గర వాడికి కావాలంటే ఉంటాయి. ఎన్ని బ్రాండ్లు సిగరెట్ ఉంటాయి అన్నీ ఉంటాయి. అన్ని ఫేస్ పౌడర్లు ఉంటాయి, అన్ని సబ్బులు ఉంటాయి, శ్రీకాయ ఉంటుంది, సున్నపిండి ఉంటుంది, అన్నీ ఉంటాయి. 400 గంగాళాలు కాగుతుంటాయి నీళ్లు. ఎవడు కావాలంటే వాడు ఆనందంగా కరెంట్ పోసుకోవచ్చు. ఇది కావాలంటే పెట్టి అందరికి ఏ రోజున నూతన వస్త్రాలు రోజుతారు. రోజుకు 5 సార్లు 6 సార్లు మారుతూనే ఉండేవాళ్ళు. ఎట్లా జరిగిందో అర్థం కాదు. కృష్ణ దొరక్క చచ్చిపోతుండేవాడు. క్యాండిల్స్ అప్పుడే మన దేశంలో ఫేమస్ అయింది. మొదట క్యాండిల్స్ ఎవరు ఉపయోగించేవారు కాదు. క్రైస్తవం అనే వాటి మీద ఇది కూడా ఉండేది. దరిద్రం అనుకునేవారు అన్నమాట. ఇది ఉపయోగించడం నూనె దీపాలను కృష్ణాలు పెట్టుకునేవారు కానీ క్యాండిల్ పెట్టుకోవడం దరిద్రం కింద పరిగణించేవారు మన పెద్దవాళ్ళు. అది అసహ్యమని ఈ వరల్డ్ వార్ వచ్చి కిరసనాయిల్ షార్టేజ్ వచ్చిన తర్వాత గతి లేక అప్పటి నుంచి క్యాండిల్స్ ఇళ్లలో అలవాటైంది. అంతకుముందు లేదు. నా జ్ఞాపకం 42, 43 మనం గన్నవరం అది పడిపోయాను. అంతా బాంబులు పడతాయనుకుని విజయవాడ నుంచి కుటుంబాలు వెళ్ళిపోయినాయి. 42 వచ్చాయి. ఆ టైంలో కిరసనాయిల్ దొరక్కపోతే ఫర్లాంగ్ ఒక పెట్రోమాక్స్ దీపం చప్పున 3 మైళ్ళు కట్టి వరుసగా వేశారు. ఒకటే మందిగా మెయిన్ రోడ్డు నుంచి భోజనాలు పెట్టే చోటికి ఒకటే పందిరి వేసేశారు. అందులోనేమో ఫర్లాంగ్కి ఒక పెట్రోమాక్స్ వెలుగుతూనే ఉంటుంది మన సూర్యాస్తమయం దగ్గర నుంచి సూర్యోదయం దాకా. ఇవన్నీ ఎక్కడ తెచ్చాయంటే తింటాలని చూడక తిరిపో బాగా తమాషాగా మాట్లాడతారు. ఆయన బూతులు పెట్టిన కోపం రాక వాడికి బాగా తమాషా చక్కల ఇంట్లో పెట్టినట్టు ఉంటుంది. ఆయన చూడక తిరిపో ఎందుకు కాదని. స్వామి మీరు కూర్చున్నారు కదా భక్తులు అంతా కూర్చున్నాం. మీరు ఏదన్నా ఎప్పుడు కాస్త ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కాస్త ఏదైనా పరమాత్మ అందువరక ఈ దేవుడి సంగతి నీకు నువ్వు హాయిగా తిన్నది ఆడుకున్నా చిన్నదాకా ఆడడం పట్టు చిన్న అందరం ఏమిటండి మీరు అట్లా మాట్లాడతారు వాళ్ళు ఏదో అడిగితే అంటే అన్నాడు. అడిగాను మీరు అట్లా తిడతారేంటి వాళ్ళని అడిగితే పాపం ఏదైనా చెప్పగలరా అంటే ఈ లంజగురుకులు స్వామివారు వచ్చారు కాబట్టి అడగకపోతే బాగుంటుందని మొమాటం కోసం అడిగారు కానీ నేను పోయాకి లంజగురు ఒకటి ఆలోచిస్తారా అట్టగా నష్టపోలేదా ఎప్పుడు అన్నాడు. బాయ్ ఎంత అవగానే ఎంత రాటు తెలిపోయినది ఎంత అనుభవం అని అంత పోయలేదు చూడండి. ఇంత చక్కగా మాట్లాడేవాడు అన్నమాట. ఈ లంజగురుకులు నేను వినిపించాను కాబట్టి భగవంతుడు కావాల్సి వచ్చాడు కానీ లేకపోతే వీళ్ళందరూ పట్టించుకుంటారా అట్టగా రావకూడదు ఇప్పుడు మాత్రం నేనేం కాదన్నా. అందుకని వాళ్ళకి ఎందుకు కాదు ఏమి సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ హ్యూమన్ నేచర్ అర్థం కాదనమాట. అంత ఎట్లా అర్థం చేసుకున్నాడు మనిషిని. 20 ఏళ్ళు జనంతో వేగిన తర్వాత ఇప్పుడు నాకు తెలుస్తుంది అది వెళ్తాను అవసరంగా ఎందుకు అనిపిస్తుంది అనిపిస్తుంది. అయితే ఇంకేం పని లేదు కానీ చేస్తే పోలేదు అనిపిస్తుంది. అంటే ఇంకా నిజంగా ఏం కార్యక్రమం లేదు చేస్తుంటే బాగా అనిపించి చేయడం ఇదంతా. అప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఇండైరెక్ట్ గా చెప్పాడు. అప్పుడు బాగా మన పెద్దమయ్య గారి బాగా మా మామగారు చెప్పాక విశాఖపట్నంలో మా అన్నగారికి రాశాను కృష్ణాచార్య ఇట్లా అక్కడ ఉన్నట్టు ఆయన ఎక్కడ ఉంటారో ఎట్లా వెళ్ళాలో అది కనుక్కొని పెట్టాల్సింది. నేను జనవరిలో గురుపూజలకు వచ్చాను నేను వెళ్తాను అక్కడికి నాకు మనిషి నుంచి పంపిద్దుగానే విచారించి పెట్టుకోమని రాశాను. అన్నయ్య విచారిస్తూనే ఉన్నట్ట ఓ రోజు రాత్రి టాక్సీ వేసిన అన్నయ్య ఇంటికి వచ్చాడు. బాల్కర్లో కూడా ఒక శిష్యుడు వచ్చాడు. ఇంట్లో పెడుతున్న ఈయన తాకలవాడి గురి వరకు లంచవరగా నాకు చెప్పద్దు నన్ను బామరాజు వెంకట్రావు అంటారు. నన్ను నాకు జబ్బు చేసింది మందు తీసుకుని కోసం వచ్చాను. గ్లాస్కో పంచాలాల్చి గ్లాస్కో లాల్చి రిస్ట్ వాచి బూట్లు క్రాసింగ్ సిగరెట్ దిండు సెలవన్ కవర్ లో సిజర్ సిగరెట్ గుర్తుంటుంది అనమాట. పక్కన పట్టుకుని వాడు వస్తుంటాడు అనమాట. అయిపోవటం ఉండదు అనమాట. వెలుగుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు
అది జమీందారు అనుకుంటారు తప్పిస్తే ఆయన సాధు కూడా ఎవరు అనుకోరు అసలు. కృష్ణారామండు హరి అండు తెలుసు, నేను రాశాకనే తెలుసు. వచ్చిన తర్వాత మా దగ్గర మంది తీసుకోవాలంటే తీసుకుంది కానీ నేను సిగరెట్ మానాలన్నాడు అందరూ, అందుకే నేను ఎవరికి తీసుకోలేదు, మీరు మానమంటారా అన్నాడు. మీరు మానక్కర్లేదు అన్నాడు. అయితే మీ మందు నా నచ్చి తీసుకుంటాను. ఆ మిష పెట్టుకుని వారానికి 10 రోజులకి వచ్చేవాడు, చెప్పా పెట్టకుండా దిగేవాడు రాత్రి పెట్ట. కానీ తమాషా ఏంటంటే ఆయన ఎప్పుడు వచ్చినా అన్న ఇంటూ ఉండేవాడు. వచ్చి లోరని తిరిగిపోయిన సందర్భమే లేదు. మామూలుగా అన్నగారి కోసం పెడితే ఆయన దొరికేదే లేదు. కరెక్ట్ గా ఆయన ఏ టైంకి ఇంచుకుంటాడో ఆ టైంకి వచ్చాడు. వచ్చేసి తెల్లవారుతున్న 3-4 దాకా మాట్లాడి తెల్లారి లోపల ఒక కారెక్కి వెళ్ళిపోవాడు. ఎవరితో చెప్పి కబురు చేయడానికి కూడా వీలేదు. నాకు ఉపన్యాసంలో గురు పూజలు అన్నీ ఇదే అప్పుడు అన్న ఉత్తరం వచ్చాడు, రేపు తమాషా ఉందిరా, నువ్వు ఇట్లా రాసావు, నువ్వు రాసిన వారం రోజుల వరకు ఆయన వచ్చేసాడు ఇంటికి. అక్కడ చెప్పగలిగిన తగ్గడం గురువు గారిని, గురువు లేదు రాజగుడ్డలు కూర్చో, నువ్వు రామరాజు వెంకట్రావు అంటారని చెప్పి పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత అన్న రాశారు, ఆయన వస్తున్నారు ఇట్లాగా తరచుగా, వాడి గురుపు దగ్గర రమ్మన్నా, నువ్వు గురుపు దగ్గర రా, ఇక్కడ కలుసుకుంటారు కానీ ఉన్నారు. అక్కడ కలిసాం. కలిస్తే పక్కన ఇట్లా కూర్చోను, పక్కన కూర్చోను, బుర్రని చేసుకుంటూ అందరితో మాట్లాడాడు. వెళ్ళేప్పుడు నాడు నువ్వు ఆశ్రమానికి రాకుండా వాళ్ళకి నేను మిమ్మల్ని చూద్దామని గురుపు దగ్గరికి వచ్చానని నేను తప్పకుండా వస్తాను. మొదట మా అన్నయ్య వస్తానన్నప్పుడు నేను తీసుకెళ్తాను కదా అన్న. కానీ అన్నయ్యకి ఇక్కడ వదులుతారా? డబ్బులు మందులు మాకులు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే 2 రోజులు వాయిదా పడిపోయింది. అలా ఓ రోజు గురువారం అయింది. గురువారం మనకు ముఖ్యం కదా. అన్నయ్య వాళ్ళు ఏమో ప్రేయర్ చేసుకుని వచ్చారు, మాస్టర్ ప్రేయర్ చేసుకుని రాగానే అన్నయ్య అన్నాడు కదా, నేను పిహెచ్డీ చేసిన తర్వాత నా థీసిస్ నువ్వు వెళ్ళారు కదా అన్నాడు. అన్నది కదా దాంట్లో మా చెవి థీసిస్ చేశాను, అందులో నాకు వినిపిస్తాను, వింటావా అన్నాడు. వింటాను. అప్పుడు ఏం చదువుదాము అని పాండగం వచ్చేది తర్వాత ఏ ఘట్టం వస్తే ఆ ఘట్టం చదువుతాను, దాని గురించి వివరంగా రాస్తాను ముందుగా. అంటే నేను ఇప్పుడే ప్రేయర్ చేసుకొచ్చాను, అందుకని చదవగానే ఏ ఘట్టం వస్తే ఆ ఘట్టం చదువుదామని ఆ సెంటిమెంట్ తో అన్నారు. సరే అంటే అది తెలిస్తే ఐతనీతోపాఖ్యానం దగ్గర తెలుసుకుంది. ఐతనీతోపాఖ్యానం ఉంది అందులో. తక్కిన గాథ గురించి నాకేం తెలియదు, అని తెలుస్తుంది అడుగుతున్నాను. అందులో ఏమవుతుందంటే అగస్త్యుడు ఇద్దరు శిష్యులకి చక్కటి పరిస్థితిస్తారు, యోగాభ్యాసం అన్ని ఇస్తారు, యోగాగ్యం ఇచ్చాక వాళ్ళు గృహస్థులు అవ్వాలని ఆయన సంకల్పిస్తారు. తన మాట కాదన్న ఉద్దేశంతో ఇద్దరు ఋషికన్యాన్ని తెచ్చేస్తారు, పెళ్లి చేసుకుంటారు. తెచ్చిన తర్వాత ఓడంటాడు, మాకు ఇంత వైరాగ్యం లేదు, మళ్ళీ మేము సంసారంలో వాడేస్తుంటామని నేను చేసుకోండి. రెండో వాడన్నాడు, మీ ఆజ్ఞ మీకేది సంతోషం అయితే అట్లాగే చేసుకుంటాను. కడపడానికి తెచ్చిన అమ్మాయిని వెనక్కి పంపించడం ఎట్ట? అందుకని ఇద్దరిని వీళ్ళే చేసుకుంటాను అనుకున్నాను. వాడిద్దరిని చేసుకుని ఆశ్రమంలో ఉండిపోయాడు. వీడు పోయి హిమాలయాలు పోయాడు. పోయి అక్కడికి పోతే వాడు తపస్సు కుదిరి వస్తేగా, అయ్యో నా సాటి వాళ్ళని ముంచేసినాయి, 1 కాదు 2 తగిలిచ్చినాయి, పాపం అట్లా ఖర్చు పెట్టినా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆశ్రమంలో దానిలో పాడున్నాయి. ఈ గురువు గారికి మమ్మీకి అసలు పుట్టిందా, అందుకంటే పైకి పడతాం అనుకుని ఇటు చేశాడా, ఎందుకు ఇటు చేసి ఉంటాడు, ఇక్కడ ఆలోచిస్తున్నాడు. అక్కడేమైంది, కామధేను మామూలు ఆవు రూపం ధరించి పులి తెలవుకు వస్తుంటే ఆశ్రమంలో ప్రవేశించింది. ఈయన రక్షించాడు. అక్కడి నుంచి ఆశ్రమంలో ఉంటాం మొదలెట్టింది. ఈతకు 6-7 దూడల తప్పులు ఈలుతోంది. కామధేను నీళ్లు పెట్టడం కోసం వచ్చింది. 2-3 సంవత్సరాలు ఏడుగా ఆశ్రమం నిండా తావులే, చోటు లేకుండా దూడలు ఆవులు అయిపోయాయి. ఏది రోజున ఏ దూడ రాకపోయినా ఏ పులి కొట్టిందో అని తల్లపు పట్టుకుంటుంది దీనికి. రోజున కోపం వచ్చేస్తుంది. చీచి అవన్నీ వద్దనుకుని నేను హిమాలయపడతానికి వస్తే ఈ పొద్దున్న నాకెక్కడ ఈ ఆవులన్నింటినీ ఎలా కొట్టాలి, దీని ప్రభుత్వం దాన్ని మనం ఎక్కడ రక్షణ అని కర్ర తీసుకుని అన్నింటినీ తరివేశాం. అవి ఏమీ పోవటం. అందుకని దీన్ని తరివేస్తే కదా అవన్నీ లెక్కేసుకుని దీన్ని తరివేశాడు. ఇది పోతూ పుట్టమే కాదు. ఆ పుట్టినప్పుడు మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ వాళ్ళు లేచాడు. అలా తపస్సు భంగం చేస్తారు, నువ్వు కప్పవైపోయినాడు. సత్యాండ్రా దేవుడా నాకు అయితే ఏంటన్నాడు. ఆయన దిగుడు చూసి నేను చాలా గురువాగ్ని మీరు వచ్చావు, పెళ్లి చేసుకోమంటే వద్దని, అందుకే నీకు ఇంత పని జరిగింది. నువ్వు పని చేయి, నువ్వు అక్కడ కొనేట్లు ఉండు, కొన్ని కప్పలతో సంసారం చేస్తే చిన్న జీవితం కదా, ఎక్కువ జన్మల సంసారం అయిపోతుంది. అంటే ఎన్నో జన్మల్లో దాంపత్యాన్ని వదిలించాల్సింది, ఎన్నో కప్పలతో ఒకేసారి అయిపోతుంది, పీడ వదిలిపోతుంది. ఆ తర్వాత నేను 60 వస్తుంది. ఈ తపస్సు చేసిన బంగారం కప్పై దేవాలయంలో కొనేట్లో కప్పయ్యాడు.
సత్యేశ్వరాలు ఉన్నాయిగా, అందులో కోనేట్లో ఉన్నాడు. చిత్రవిచిత్రమైన వర్ణాలు కలిగిందిగా ఉంది, ఆ కోనేట్లో ఉంటున్నాడు. ఒకసారి జలకాల తనకి రాజకుమార్తె వచ్చారు. రాజకుమార్తె చిలకత్తలు వచ్చారు. వచ్చినప్పుడు దాని ఒడ్డున ఒక సాధువు కూర్చొని తపస్సు వస్తున్నాడు. ఎందుకంటే అయ్యా వీడు మరవాడు ఇక్కడ ఉన్నాడు, వీడు పోతే హాయిగా స్నానం చేస్తాను. వాళ్ళు వెయిట్ చేస్తే ఎంతో వీడు పోరు. వాళ్ళు కొరతగా ఏం చేస్తారంటే ఈ రంగురంగుల కప్పలు తీశాను, నెత్తి వేశారు. వేస్తే ముండలారా మీరంతా కప్పలు అయిపోయినారు. అదంతుంది పుణ్యం మరో అంటే ఆ కప్పలో సంసారించాక మీకు మానవ రూపం వస్తున్నాడు. అయిన తర్వాత వాడికి మళ్ళీ మానవ రూపం వస్తుంది. ఇక్కడికి ఆపేశారు కదా. ఇప్పుడు నాకని చెప్పనా వద్దా? నాన్నేమో చేసుకోమంటుంది, తక్కిన అన్నాలంతా చేసుకుంటుంది. నేనేమో వద్దంటుంది, నాన్నేమో మొదటి గురి అయిపోయా. ఇప్పుడు ఇది నాకు అలా ఉన్నా కదా. గురువారం వినిపించే అయితే నేను అన్నగారికి నుంచి సీరియస్ గా తీసుకోలే. ఏదో వచ్చింది చెప్పమని ఉంది. సరే నేను రాలేనురా, రేపు నేను ఇంకోళ్ళని ఇస్తాను, తోడు తీసుకుంటే వాళ్ళు తీసుకురా బాగా గురుగారు. ఆయన వచ్చిన మనిషిని మాట్లాడి పంపించి భోజనం పెట్టి పంపించారు. మధ్యాహ్నం మీరు పడుకుంటారు, నిద్రపోతారా అన్నాడు. నాకు అలవాట్లేదండి. అయితే ఆయన చదువుకున్నానా అన్నాడు. చదువుదా అన్నా. నాకు ప్రాంతంగా వచ్చి అంటే భలే ఇష్టం, చదువునా అన్నాడు. అనుకున్నా తీసారమ్మంటే అక్కడ గూట్లో అదొకటే పుస్తకం ఉంది. ప్రాంతంగా వచ్చింది ఇచ్చా. ఏం చదువుదాము, ఇలా తీసి ఎక్కడ వస్తారు చదువుదామా అన్నాడు. ఇప్పుడు అదిరిపోతున్నాను, బుర్ర తిరిగిపోతాడు నాకు. ఆయన తెలిస్తే 5 వాక్యం వచ్చింది. వచ్చాక చదివి అర్థం చేసి పక్క నవ్వాడు కథ. అప్పుడు నాకు కోపం వచ్చింది, నిజంగా కోపం వచ్చింది. నువ్వు ఇట్లా చేయని చెప్పదలుచుకుంటే నువ్వు ఇట్లా చేయని చెప్పచ్చు, లేకపోతే ఊరుకోవచ్చు. అవునో కాదో నేను సందిగ్ధంగా పెట్టినందుకు నేను బయటపడి చేసుకుని వద్దాను అడగగా. అడిగితే ఎవరన్నా చేసుకోమని చెప్పాలని వద్దని చెప్పాలా? ఇది ఎక్కడ కూడా అసహ్యంగా ఉంది పరిస్థితి. చేసుకొని చెప్పినా పీడ అవుతుంది, వద్దని చెప్పినా పీడ అవుతుంది. ఆయన చెప్పాడు ఇది లేని స్థితిలో నన్ను పెట్టి నేను బయటకు వచ్చి అడగాల్సి పరిస్థితి చేశాను. నేను చేసుకోవాలా వద్దా అని అడిగితే తప్పకుండా చేసుకోమంటాడు. నేను అందరూ దిగాలేను కదా. అప్పుడన్నాడు ఇది కలియుగం నాన్న, బ్రహ్మచర్యం చాలా కష్టం. బ్రహ్మచర్యం చేయకపోతే గృహస్థం లేదు, అపరాధ ఆశ్రమాలు ఏదీ లేవు. నిర్దిష్టమైన బ్రహ్మచర్యం ఉంటేనే నిర్దిష్టమైన గృహస్థం వానప్రస్థం వీలవుతాయి. అందుకని ఆశ్రమాలు అన్నీ చెడిపోతాయి, సాధన చెడిపోతుంది. ఈ కలియుగంలో బ్రహ్మచర్యం అంటే చాలా కష్టం. అప్పటికి కూడా నా కోసం చెప్పాడు, జనరల్ గా చెప్తుంటే అర్థం కాలేదు అన్నమాట. అదే నేను ఇలా చెప్పాను. ఆ జయచూరు దగ్గర బ్రహ్మగారు ఇదిపినట్టు నాకు చెప్పాడా, లోకం గురించి చెప్పాడా నాకు అర్థం కాదు. నేను ఇట్లా వదిలిపెట్టే లాభం లేదు అనుకుని ఏ ఆశ్రమం చెప్పి ఇప్పుడు బ్రహ్మచర్యం బాగుందని వాడికి, వాడు గృహస్థంలో మాత్రం ఏకపత్య వ్రతంలో ఉండాలి. వాడు భ్రష్టుడయ్యాడు, అప్పుడు బడికి వస్తుంది ఆయనకి. ఇంకోటి కాషాయం కట్టి బ్రహ్మచర్యం లేకుండా ఉన్నాడు, జీవితం పడికి వస్తుంది ఆయన. ఎట్లా పడికి వస్తుంది పడికి వస్తున్నాడు. మరి ఏ ఆశ్రమం అయినా చెప్పినప్పుడు ఒకటే అడిగి బ్రహ్మచర్యమే కష్టం ఉంది చెప్పాను. నేను చెప్పేది నిజమే. చెడిపోయాక ఏ ఆశ్రమం చెడిపోతే ఏ ఆశ్రమం చెడిపోయినా ఒకటి నిజమే మీరు చెప్పింది. వదిలేశాను తప్ప అమ్మ బతుకుది కూడా మన గురించి కాదు, చెడిపోయి ఎక్కడేది అయిపోయింది. మళ్ళీ గురు పూజల సమయం వచ్చింది. గురు పూజలు దాటిపోయి శివరాత్రి వచ్చింది. ఆ శివరాత్రికి ముందు 4 రోజుల ముందు గురు పూజలకు రమ్మని పిలవడానికి, అన్నగారి బర్త్డేకి రమ్మని పిలవడానికి గురువు గారి దగ్గరికి నాన్నగారు అన్నగారులంతా కార్లు వేసుకుని వెళ్ళారు. వెళితే ఆయన అన్నయ్యతో నా అన్నగారితో అన్నాడు, నాకు మీ వాడు కళ్ళలోకి వచ్చాడు మొన్న, మామూలుగా రాలేదు, శంకర చక్రాధిపతి కనిపించాడు, ముఖం మాత్రం నివాడిదని అంటున్నాడు. కళ్ళ వెంట పట్టబడబట్ట నీళ్లు రాస్తున్నాయి, ఊరుతున్నాడు మనిషి. నాన్న చెప్పులు ఇల్లు పట్టుకున్నాడు. మీరు వెంటనే ఉత్తరం రాయించి ఆయన రమ్మన్నానని చెప్పి చెప్పండి, వెంటనే రమ్మన్నానని చెప్పండి అన్నాడు కృష్ణాచల గారు. అప్పుడు బయలుదేరి వచ్చేసేటప్పుడు ఆయనకి రోజులతో రాత ఆయన ఖాళీ లేకుండా ఉండని మర్చిపోతాడేమో, మీరన్నా రాయండి, నేను చెప్పిన మాటలు యథార్థంగా రాయండి. అప్పుడు ఇంటికి వస్తూనే నాన్న రాశారు, ఇలా జరిగింది, ఇట్లా మాట్లాడారు, ఇట్లా కళ మీరు కట్టారు, అది వెళ్ళి రాసేటప్పటికి కాలేజీ పెట్టుకుంటే నాకు ఆలోచిస్తూ పోయా. ఈ శంకర చక్రాలతో మనం ఆయన దర్శించే పరిస్థితి మనం ఆయన దగ్గర పిచ్చవత్ర కొట్టుకుంటూ పోతాం, అదేం కాదు. అప్పుడు నాకు అనిపించింది, నేను విష్ణులోకానికి పోతున్నానని చెప్పదలిచి ఇలా చెప్పుకుంటాడు అని అనిపించింది. నేను పోతున్నాను, నేను చెప్పదలుచుకుంటే ఉంది అని చెప్పాడు అనిపించింది. ఇలా సరా బయట
అప్పుడు ఆళ్వారు కూడా వచ్చారు. నాకేంటి ఈ విషయం చర్చిస్తాడేమో, ఇంకెవరినో ఉంటే చర్చిస్తాడేమో, ఆయన చెప్పదలుచుకుంటే చెప్పలేకపోతాడేమో అని భయం. ఆళ్వారు అంటాడు, నాకు అడవులంటే భయం, చూడుంటే కానీ నేను పోలేను, ఇప్పుడు చూడకపోతే నేను అలా చూస్తాను లేదో అన్నాడు. వాళ్ళకి వచ్చి ఛాన్స్ పోగొట్టలేను, వాళ్ళు ఆయనే చూసుకుంటాలే అని చెప్పి రాకపోదా అని చెప్పి తీసుకుపోయిన తర్వాత 5 రోజులు ఉన్నాం. వీడికి అలవాటు వస్తే నాకు సిగరెట్లు అలవాట్లేదు, వీడికి విపరీతంగా తాగే అలవాటు ఆళ్వారికి. మామూలుగా ఆయన ఏం చేస్తారంటే బాబు సిగరెట్ కలుసుకురాస్తూ ఉంటాం, ఇబ్బంది పడతారని. వీడిని తాగమల్లా బయటికి పోయి ఇట్లా చూస్తాను, ఎక్కడికి బాబు అంటున్నాడు వాడు, బయటకు పోతుంది వస్తున్నాడు వాడు, సిగరెట్ కానీ చెప్పలేడు. 3 రోజులు కట్టేశాడు వాడు సిగరెట్ కాల్చకుండా. 4వ రోజు అన్నాడు, మంచి ఉప్మా తిన్నాను అన్నాడు. అక్కడ తిన్నామన్నా. అయితే ఉప్మా బాగుండాలంటే నిమ్మకాయలు ఉండాలి, ఇక్కడ నిమ్మకాయలు దొరకవు, పక్క గ్రామాల్లో దొరుకుతాయి, ఎవరు పోయి తెస్తారు అని. మామిడికి చెట్లు కావాలిగా, నేను పోతాను. పోతావా మనిషిని తోడిస్తే అన్నాడు. పోతాను. ఆ కోయి పిల్లలు పిలిచి సంతకు తీసుకెళ్ళాను. వాళ్ళు అక్కడ గేటు దాటలేదు, ఎందుకు పంపాను తెలుసా, ఇంకా ఉప్మాకి నిమ్మకాయ ఏం కాదు, ఇంకా మాట్లాడాలి కూర్చోని. నేను మాట్లాడాలి ఎక్కువ చెప్పడం అనమాట. వాడు ఉత్సుకతంతా ఇక్కడే ఉంటుంది, ప్రాణంతా తీసేది. వాడిని సిగరెట్ల కోసం రెపరెపరాలా చేసి వాడికి అవుట్లెట్ ఇచ్చేవాడు, బయటికి డాసాపాగా నన్ను గుర్తుపెట్టాడు. అమ్మని అమ్మగారు వేళ ఏమి చతురత, ఏమి లౌక్యం. కూర్చోండి అన్నాక నీకేం కావాలో అది నేను హామీ ఇస్తాను, నేను చెప్పిన పని చేసేది. అయిపోయింది ఇక మన అవుట్. అవును అనకపోతే ఎందుకు పోయినట్టు అక్కడికి? నీకేది కావాలనుకుంటున్నావు అది నేను హామీ ఇస్తున్నాను, నేను చెప్పిన నువ్వు చేస్తున్నాను. అప్పుడు ఏమంటావు? నేను చేయనంటావా? ఎందుకు వచ్చినట్టు ఇక్కడ బాధగా కావాలనుకుంటావా? లేదా నీకు కావాల్సింది అది కాదా? అయితే మీరు అయిపోయింది, మనం ఏం మాట్లాడటం లేదు అక్కడ. నాకు కావాల్సింది పరమార్థం కాదు, ఒప్పుకున్నట్టు అవుతుంది అంతే. ఇక మాట్లాడడం లేదంటే వేరే సరే చేస్తానండి అన్నమాట. మీరు ఆ హామీ ఇచ్చాక నాకు భయం ఏంటి? ఎన్ని పడ్డా కానీ దానికోసం కట్టుబడాలా? అందుకని మీరు హామీ ఇచ్చారు కనుక మీరు హామీ మీద ఆధారపడి నేను చేస్తాను. నేను చెప్పిందా చేస్తావా? చేస్తావా? చేస్తాను. పెళ్లి చేస్తాను. నేను అనుకున్నాను ఇట్లా అడవుల్లోకి వచ్చేసి ఇట్లా ఉండిపోదాను అనుకుని రెడీగా ఉన్నాను. నేను పెళ్లి చేసుకోవాలన్నా అదే నేను అన్నాను. అసలు 2-3 నిమిషాలు మాట్లాడలే. నేను బిత్తలు ఆలోచించుకుంటుంటే అన్న మొహం అంతా చూస్తున్నాడు జాగ్రత్తగా. చూస్తున్నట్టు కూడా నేను చూసుకోలే. చూసేటప్పటికి పరీక్షగా చూస్తున్నాడు మొహంలోకి. నా మొహంలో అయితే మార్పులనే చూస్తున్నాడు ఆయన. ఏం చేస్తాను? నవ్వాడు. నవ్విది అప్పుడు ఇది వివరించాను. ఇట్లా కారణం రుణానుబంధం ఉంటుంది. ఆ రుణానుబంధాలు ఈ జన్మలో కనుక తీరకపోతే ఈ దృష్టితో నువ్వు వచ్చే జన్మలో మీరు చేసుకోవు. అందుకని వచ్చే జన్మకు అసలు ఇది జ్ఞాపకం రాకుండా పోయి అతి పామరుడిగా పుడతావు. అప్పుడు మళ్ళీ రుణానుబంధాలను తీరాక వాటిలో దెబ్బ తగిలినప్పుడు దాని మీద వైర రియాక్షన్ కింద వచ్చి ఏ జన్మాంతంలోనూ ఇది జ్ఞాపకం వచ్చి మళ్ళీ ఇది కొనసాగించుకోవాల్సి వస్తుంది. ఆ లోపల జరిగేటువంటి మంచి చెడ్డలకు మళ్లీ బాధ్యత మళ్ళీ రుణానుబంధం ఉంటుంది. మన చేతి నుంచి దాటిపోతుంది బిడ్డ, మళ్ళీ ఎప్పుడు దొరికేది. అందుకని నేను చెబుతున్నాను, చేసుకోవాలి. అప్పటికి కూడా మన బుద్ధి సఫలమైంది కాదు. ఈయనకి ఇంతమంది శిష్యులు ఉంటారు, ఎవరికో ఆ అమ్మాయి పెళ్లి నాకు ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళు కలవాలని కూర్చున్నాను అనిపించింది. నిజంగా అనిపిస్తుంది. అనుకూలంగానే అన్నాడు. నేను వాళ్ళని చేసుకో వీళ్ళని చేసుకో నేనేం చెప్పటం లేదు, నువ్వు ఇష్టం వాళ్ళని చేసుకో, కానీ చేసుకోండి అన్నమాట. మాత్రం అన్నయ్య గారికి అయితే ఇంకేముంది ఎదుంటాను. అబ్బాయి వాళ్ళగాక చెడిపోయిన బండి రిపేర్ కాదని వదిలేశాను. తెలిసింది రిజైన్ చేసుకున్నారు. సరే ఆయనతో చెప్పేసాం. ఇంటికి వెళ్ళి చెప్పు నాతో అన్నతో చెప్పాను. మనకి అట్లా ఇక్కడి నుంచి 2 లక్షలు వరాలి. నేను చెప్పగానే నన్ను మార్కెట్లో పెడతారు వాళ్ళు. ఉద్యోగాలు, అంతస్తులు, కట్నాలు ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని నాకు వాళ్ళ నిర్ణయం అంటే నా నమ్మకం లేదు. వాళ్ళ నిర్ణయం అంటే నా నమ్మకం లేదు. లౌకికంగా చేస్తారు, అది శ్రేయస్కరంగా ఉంటుంది, నా నమ్మకం లేదు. అది దైవికంగా జరిగింది అయితే నాకు తృప్తిగానే ఉంటుంది. అందుకని వాళ్ళు చూస్తున్నాను అప్పుగా ఇదే చూసుకోవాలి. అంటే నా నిర్ణయం కరెక్ట్ గా ఉంటుంది, నమ్మకం పెట్టను. నా జీవితం
అయిద్దని చెప్పు, నేను చేసుకోదలుచుకున్నాను, మీరు మాత్రం నలుగురిలో మార్కెట్లో నేను పెట్టద్దని మాత్రం చెప్పు అన్నాడు. అయితే నన్ను తెచ్చి చేయమంటావా అన్నాడు. ఏంటి ఇందాక నీకు ఆ రోగం పుట్టింది కదా, ఇప్పుడు నన్ను ఏమంటావా అని అడగడం అన్నమాట. వాళ్ళు చేస్తేనేమో భర్త పనికి రాదా, నేను నిర్ణయించుకుంటేనేమో పనికి రాదా, నేను చూస్తానంటేనేమో ఎవరో రచ్చరాలు కొడుకు కూతురుగా కడదామని చూస్తాను అంటారు. నువ్వు బతికి ఎగబడేటట్టున్నావు. చివరికి ఇన్ని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు, వీలుగా ఇష్టం లేదు, అన్న చెప్పిన ఇష్టం లేదు, అన్నాక నా నిర్ణయించుకుని నాకు కట్టకాదు అని చెప్పాక అప్పుడు మళ్ళీ తెచ్చాడు ఈ మాట. నేను చూసి తెచ్చేది ఆయన అవునన్నారా కాదన్నారా అంటే మీ దృష్టిలో ఆయన ఉన్నారా? ఉన్నారన్న. అన్నయ్య సంతకు కంపెనీసాడు ఇంకేమని ఆ బలవ తరబలన్నీ కట్టుకుని మూసేసుకుంటూ వస్తుంది. నాన్నగారు నిర్ణయించుకోవాలంటే, అన్నం నిర్ణయించుకోవాలంటే, నేను నిర్ణయించుకోవాలంటే మీరు చెప్పిన పని చేస్తానంటే పులిబంలో ఎరగబెట్టిన మేకలాగా మింగిన పని అది పడిపోయిన గతి లేదు, దాన్ని దీన్ని మింగాల్సిందే. నాయన ఇట్లాంటి డబ్బులు నేర్చుకునేవాడంటే ఒక ఆశ్రమం ఉంది అక్కడ, ఆశ్రమంలో ఉంది. తెచ్చేసి పదార్థం ట్యాక్సీ తీసుకొచ్చిందా అంటాడు అని ఆలోచించింది. ఆశ్రమం ఏంటి, ఇది ఆశ్రమంలో సంసారాలు అలా భక్తులు ఉన్నారేమో అన్నాడు. రంగం అన్నాడు, ఇక్కడ మనదేం కాదులే, అక్కడ ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమం మన ఆశ్రమం టికెట్స్ చేసుకుంటారా ఇక్కడ, ఏదో చేసుకుంటాను తప్పకుండా తీసుకురాను అట్టా ఎట్టాలి అట్టా భగవంతుని నిర్ణయం ప్రకారం చేసుకోండి. ఎందుకు ఆయన దగ్గర తెచ్చి కడితే నిజంగా ఆయన చెప్పుకున్నారు ఎవరో నాకు పుట్టింది, నాకు అనుమానం తప్పకుండా నాకు అనుమానం వస్తుంది. తీసుకొచ్చి వాటిని కట్టడం కోసం ఆయన ప్రాక్టీస్ చేయడమని నేను అనుకున్నాను. అది ఆయన తెలుసు. సంశయ ఆత్మ విడుకుంటారా బాగా బాగుపడుతుంది అన్ని పెంచుతుంటే అట్లా ఏం వద్దులో ఒక పని చేయండి, ఏదో లెక్క పెట్టుకుని ఆ లెక్క ప్రకారం ఇట్లా కష్టపెట్టుకుని ఈ రకంగా జరిగితే ఇట్లా అని పెట్టుకుని సరే. తర్వాత శివరాత్రి నిర్యాణం అవుతున్నాను. అదే నా శివ దర్శనం 73 74 నిర్యాణం 75 మనకాడు గురువు గారు మ్యారేజ్ 75 73లో వచ్చింది. 73 పెద్ద నా శివ ఆయన పోయాక మా నాన్నగారు ఆయన కాలు పట్టుకున్నాడేమో అన్నా. ఇది అడుగుదామా ఏం లేదు, ఆయన చేస్తే నేను నమ్ముతానని నమ్మలేదు. మా నాన్న బతిమాలతో ఆయన చెప్పినవాడు మీ నాన్న బతిమాలతో చెప్పాను చూడారా, అడగకుండా ఉండలేను, సమాధానం చెప్తే నమ్మలేను. చూడాలి బాబు ప్రశ్నే లేదు మామూలుగా చెప్పింది సాయినాథుడు కాబట్టి వేగాడు తప్ప మన బాగుపోయే మాత్రం వేయాలి. అంత చక్కని నాకు సర్వాంగా పొందడానికి ఎన్ని పరికరాకుండా అంటే అన్నీ ఉండాలి. సో ఎదుకోవాలి, తెలుసుకోవాలి. ఎవరి దగ్గర పోదామా అంటే ఉత్తర వయసులో ఒకరాడు పెళ్లి చేసుకోమని తెలియజేస్తారండి. నాకు వద్దు మర్ర అంటేనే చేసుకోమంటారు ఎవడన్నా. కాబట్టి ఇక్కడ ఎవరిని అడిగి లాభం లేదు. బతుకున్న మనిషిగా చెప్తే సమాధానం నాకు అన్నవాళ్ళని వస్తాయి. కాబట్టి తెలుగు తెలుసుకోవాల్సిన సంగతి అనుకుని అరవై నుంచి వీళ్ళ వల్ల కాక జాసు గారి వాళ్ళ కూడా కాక నన్ను లంగడీయటం, ఇంకా ఖండం అయిపోయాడు అనుకుని చూసి వదల్లాక ఆయనతో చెప్పి వదిలేద్దాం వాడి కర్మ అనుకున్నారు. అబ్బా ఆయన వాడి కన్నా అడ్డు తీశాను, విపరీతంగా తినేశాను వాడిని. అందుకని వాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నా పరిష్కరించిన లేదు. వదిలేశారు నన్ను ఖండం లేకుండా. అరవై దేవుడు అనుకోండి, సరే అబ్బాయి దేవుడు నేను ఒప్పుకుంటాను అట్లాగే. అప్పుడు ఇందులో ఏం జరిగినా ఆయన సంకల్పం వింటావా? సంకల్పమే. అయితే నేను గొప్పవాడిని అవ్వాలని అనుకుంటే అవుతాను, లేకపోతే అవ్వను. కాబట్టి నువ్వు నన్ను అది చేయమంటా ఎందుకు? అది ఇది చేస్తే అవుతాను అనుకో, దేవుడు నా గొప్ప నా కష్టం పడుకుంటాను చేసుకుంటాను. ఏమంటాను నేను ఆస్తికుండా ఇంట్లో కాదు చేసుకుంటావరా? నాస్తికుండా అయితేనే అవుతుందా, లేకపోతే నాస్తికుండా అయితే కాదా?
కాపీలించడానికి ఆస్తికి సంబంధం లేదు. అట్లా మనం సాధన చేసుకుంటే కొత్తగా ఏదైనా ఒరిగేది ఉంటే దేవుడితో నాకే పనులు నాకు కావాల్సిన సాధించుకుంటాను. దేవుడితో తప్పవాటి దేవుడు ఉన్నాడంటే అన్ని వాడుకున్న ప్రకారమే జరగాలి. అప్పుడు సాయిబాబా గొప్పవాడు అవ్వాలని ఆయన అనుకున్నాడు కనుక అయ్యాడు. నేను ఎట్టా అవ్వాలని ఆయన అనుకుంటాడు, అట్టాగా అవుతాను. దీన్ని గురించి నన్ను ఎవరు పైకి తీయాలేరు, కిందకు తొయ్యాలేరు. నేను ఆయన పోయి నేను పూజ చేయాలి. ఇట్లా చెప్పినా నేను పూజ చేయక్కర్లా, అట్లా చెప్పినా పూజ చేయక్కర్లా. ఇట్లా ఉంది అనమాట. ఆయన నువ్వు కష్టపడి అదే వినాలి ఇంతవరకు వచ్చి ఎత్తిపోయి ఇవ్వండి. అప్పుడు నాన్నగారితో చెప్పుకున్నాడు అన్నయ్య వెళ్ళి, పెద్దన్న వెళ్ళి చెప్పాడు, నాన్న వీడు పక్కదారి పడుతున్నాడు అని చెప్పాడు. అయితే నాన్న అన్నారు అట్లా ఏమి భయపడాల్సిన అవసరం కూడా చిన్నపిల్లలు అడిగితే వాడిని ఎప్పుడు ఆగమని చెప్పకూడదు. వాడు మూర్తి ఇంకా అక్కడ కూర్చుంటాడు. ఇంకేనా నీ దూరం ఆలి కాలు చెంపలు పట్టాలి వాడే కూర్చుంటాడు. సాంగసుడై వేదం చదువుకుని శాస్త్రంగా ఉండి ఉల్లిపాయ తినకుండా జీవనం గడుపుతూ ఉన్న ఆయన ఇంత కుతరంగా మాట్లాడాడు. వాడు నాస్తికంగా తిరిగితే ఆగమని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకేనా నేను సత్తా ఇంకా పరిగెత్తను కానీ కాలు పిలిచాక వాడే కూర్చుంటాడు. ఆగమన్న కొద్దీ ఇంకా పరిగెత్తాడు. అట్లా ఎప్పుడు వాడు మాట్లాడతాడు. దాన్ని అన్నయ్య గారు ఫుల్ గా తీసుకుని ఊరుకున్నాడు. వదిలేశారు. నాన్నగారు చెప్తున్నాను కూడా ఆయనకి విశ్వాసం. ఈయన ఒప్పుకోలేదు. ఆయన చెప్పింది కాదంటే ఆ మనిషిని వచ్చుకో ఆయన పోవాలంటే ఆ పొలాలు వదిలిపెట్టుకోవాలి, కారిపోవాలి. వ్యవసాయ రక్తం ఏంటంటే ఆయన చెప్పింది మీరు వచ్చి తీరంగా పోవాలి, తాను కనిపించకుండా పారైనా పోవాలి. రెండే పద్ధతులు. అనేక సార్లు చర్చలు అయిపోయి చివరికి చర్చ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాడు. చివరికి మా అమ్మగారు తగ్గినానికి విజయవాడలో అసలు కలిసాం. ఎప్పుడు మళ్ళీ వెనక్కి 67లో కలిసాం. 60 కాదు, 58, 59 బజార్లో ఉన్నా. అంతలో కలిపి వెనక రోడ్లో ఉన్నా. 60లో కలిసాం అనమాట. అబ్దుల్లో ఆయన కొత్తగా ఐఏఎస్ సెలక్షన్ అయ్యాడు. సబ్ కలెక్టర్ ట్రైనింగ్ అవుతున్నాడు భద్రాచలం. అప్పుడు వాడేమన్నాడంటే ఒరే ఎవరో చర్చ నా దగ్గర పెట్టవద్దు, కానీ నీ నోటి మీద నీ వాదం తప్పనిపిస్తాను తెలుసా అని నిజంగా చెప్పిస్తాను. ఎక్కడ చూపిస్తామంటే నేను చెప్పిన నువ్వు చేస్తే నీకు వచ్చేటువంటి అనుభవం వల్ల నువ్వే చెప్తావు. చేయకుండా ఊరికే వాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నావు. నువ్వు చేస్తే తప్పకుండా కాదంటావు. చావుంటే చూస్తావు. చావుంటేనేమో పౌరుషం. అయితే సంవత్సరం సెలవు చేస్తాను. సెలవు రావడం పనికి రాదు. ఎప్పుడు సంవత్సరం అయిపోతే పూర్తిగా చేయడం ఆలోచిస్తుంటే టైం కుదరదు. ప్రయత్నం చేసుకుని కలుసుకుంటే పూర్తిగా ఊరి ప్రయత్నం చేయాలి. రాజీనామా ఇచ్చాను వచ్చాను. ఒంగోలు వచ్చేసి రాజీనామా ఇచ్చిపోయి కదా పనులకు. ఇంకా ఆయన ఇచ్చాను నాకు చెప్పాను. పెట్టిన నిత్య కూర్చొని ఏమిటి తెల్లవారు మిగిలిన సమయంలో ఆయన భారతంలోనూ భాగవతంలోనూ సంస్కృతంలో ఏ ఘట్టం చదివి డిస్కస్ చేయమంటే ఆ ఘట్టంగా చదవాలి. ఇంకా ఖాళీ ఏముంటుంది? దేనికి ఖాళీ లేదు. బిగబట్టి టెన్నిస్ రాకెట్ బిగించినట్టు బిగించాడు చదవేంటి వదిలిపెట్టి రాజీనామా ఇచ్చిపోయా. ఇట్లా చేస్తే నువ్వు తప్పకుండా ఆ వాట నీ ఆర్గ్యుమెంట్ తప్పు, నీ జీవితం పాడైపోతుందని తెలుసుకుంటావు. నువ్వు నీ ప్రతి మాట ఉపసంహరించుకుంటావు. చేసి చూడ సరే విడిచిపోతే మధ్యలో ఒక్క పూట రిలాక్సేషన్ ఇస్తానంటే ఈడు అడిగిన కొద్ది దిగిస్తాడు. ఇంకా అందులో ఎక్కడా క్యాంపు పోతున్నా బాగుంటుంది అని ఎప్పుడున్నా కాస్త కుజీగా తిరుగుతా అంటే ఒక ట్రైనీడే క్యాంపు కూడా చూస్తే క్యాంపు పోయే సంచి చదివించేవాడు. నన్ను ఇవన్నీ పెట్టి క్యాంపు తీసిపోయాడు. అంతా కూడా ఎక్కడ జనాబందీ కోసం ఆగుతాడో ఆ ఊళ్ళో ఛాందసంగా ఉండే బ్రాహ్మణ కుటుంబం చూసుకుని ఏమండి మావాడు కాస్త నియమంగా ఇవన్నీ చదువుకుంటాడండి మీ ఇంట్లో ఏర్పాటు చేయండి. సర్కారులో జంతువులు తీసుకొచ్చి ఫీజులో నుంచో పెట్టినట్టే దాని ఇష్టం ఉన్నా లేకపోతే సర్కస్ చేస్తున్నారు. అది వాళ్ళేంటి వీళ్ళ ఇంత గొప్పవాడు కోసం నాయన సర్టిఫికేట్ కాస్త పైకి తగ్గనైనా మేము సత్యం నిద్ర తగ్గడానికి కూడా వీళ్ళు జాయిన్ అని చెప్పి ఇంత మొదలకన్నా చూడండి. సంవత్సరం చెప్పాడు వాడు. నేను సంవత్సరం ఉన్నా. అప్పుడు 365 రోజులు అయిపోయి లెక్కెట్టుకున్నాను. 366 రోజులు అయిన అబ్బాయి నువ్వు చెప్పినది చేశాను. ఇప్పుడు ఏమన్నావు అంటే దేవుడు నాడు నమ్మక్కలేనే తేలుతోంది. దేవుడు నాడు నమ్మక్కలేనే తేలుతోంది అన్న. ఏమన్నా అదేమిటి రా అన్నాడు.
అంటే విశ్వం విష్ణువు వషట్కాడు అన్నాడు, విశ్వం అన్నాడు. కాబట్టి భగవంతుడు అంటే విశ్వం అన్నాడు. కాబట్టి నేను భగవంతుడు పదం తీసి విశ్వం అనుకుంటుంటే సరిపోలేదా? నేను భగవంతుని ఎందుకు అనుకోవాలి మళ్ళా? సర్వ నియంత అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. కాబట్టి వాడు ఉంటే అన్ని ఆ ప్రకారమే జరుగుతాయి. కాబట్టి నేను పూజ చేస్తే జరిగేది లేదు, లేకపోతే ఆగేది లేదు. వాడు లేడనుకుంటావా? నాకు ఏది కావాలో అది నేను ఎట్టాగో చేసుకుంటా. వాడితో నాకేం పని? అప్పుడు నన్ను పూజ చేయమనకూడదు, ఇప్పుడు నన్ను పూజ చేయమనకూడదు. అప్పుడు ధ్యానం చేయమనకూడదు, ఇప్పుడు ధ్యానం. ఎట్టా కొట్టామని ధ్యానం చేయమనుకుని ఉంటే అంతే. చివరికి వారి శిష్యులు ఉండేవారు, నాతో మాట్లాడితే 10-15 రోజులు పూజ చేసుకోవాలి. మరి ఇతర బొరద పెట్టిపోతే వాళ్ళకి ఏం ఆశ ఉంటుంది? పూజ చేస్తే వాడిని కూర్చోబెట్టి వాయించాలి. మనం నీకు దేవుడి మీద నిజంగా నీకు నమ్మకం ఉంటే, ఆ నిర్ణయం ప్రకారం నీకు అన్నీ జరుగుతాయి అనుకుంటే, నన్ను దేనికోసం పూజ చేస్తున్నావు? నీ నమ్మకం లెక్క చేయి. నమ్మకం ఉంటే చేయకు. అంటే వాడు దేవుడిని నమ్మితే పూజ చేయకూడదు అనమాట. లేకుంటే చేయాలి. ఎవరు చేస్తారో పూజ? దేవుడు నమ్మకం లేకపోతే వాడు పూజ కూర్చున్నాక ఎందుకు చేస్తున్నాడు అర్థం ఇది కాదన్నమాట. చచ్చేవాడు అనమాట. ఒక్కొక్కడు ఎవరి గారి దగ్గరికి వెళ్ళి కొంచెం మరో మా తప్పుతున్నాడు అని అనమాట. ఆయన ఎవరు వరే వరా నువ్వు తెలియదు కాదు వీడందరూ చెడగొట్టా. నేను చెడగొట్టానని నిరూపించగా నేను మరమ్మతు చేస్తాను. మళ్ళా అసలు నేను బాగు చేస్తున్నా వాడిని. దేని పని గురిమండలు పెట్టుకుని వాళ్ళు ముడుగుతుంటే ఎందుకు ఆయన తెలిపి ఆ పథకం నేను చెబుతుంటే నువ్వు లేనిపోయినవని వాళ్ళ నెత్తి మీద బరువు వేసి నువ్వు సమాధానం చెప్పలేకపోతే వాళ్ళని వదిలిపెట్టకపోతే ఇది ఎక్కడ కర్మ వాడు హాయిగా పక్కనిక నేను చచ్చిపోయాడు మేడం. మా ఇద్దరు మరి డబ్బు వాయించినట్టుంటే వాళ్ళ పని. ఆ గదిలో పోతే ఆయన అట్లా వాయిస్తాను, ఈ గదిలో వస్తే నేను ఇట్లా వాయిస్తాను అన్నారు. చచ్చిపోయారు బాబు. అప్పటి నుంచి నేను ఎవరైనా డిస్కషన్ చేయను, అస్సలు చేయదు డిస్కషన్. చివరికి నేను పోతాను ఏడాదైపోయింది. ఇంతలోకి వాడికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వచ్చాను. నేను హైదరాబాద్కి వచ్చాను. వచ్చి రోడ్డు తిరుగుతున్నా. అందులో ఆ బాధ్యత తెలియదు, ఎంత కూరగాయతనమో తెలియదు. నేను అప్పుడు అంతకుముందు లెక్చరర్గా వర్క్ చేశాను కదా. ఇంటర్మీడియట్ PUC పేపర్లు నాకు వాల్యుయేషన్కి వచ్చాయి. అది సంచిలో పెట్టుకుని నేను భద్రాచలంలో తిరుగుతున్నాను. వాల్యూ చేయను, రిటర్న్ చేయను. నేను విజయవాడ వస్తే ట్రంక్ విజయవాడ వస్తుంది, భద్రాచలం వస్తే రాబడి భద్రాచలం వస్తుంది, ఖమ్మం వస్తే ఖమ్మం వస్తుంది. అసలు తీసి విద్యుతే వాడు ఉత్తరాలు వస్తే విజయవాడ వస్తున్నాయి. నేను ఉంటేగా అక్కడ సమ్మర్ లో ఉన్నది నా ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అయింది. సమ్మర్ అయ్యాక కదా మార్చిలో పరీక్షలు వాల్యుయేషన్ చెట్టుకి రాదా? 3 months నోటీస్ ఇవ్వాలి కదా. నేను మార్చిలో నోటీస్ ఇచ్చా. జూన్ కదా నాది ఇంప్లిమెంటేషన్ అయ్యేది. ఏప్రిల్లో వాల్యుయేషన్ కదా నా పేపర్ నాకు వచ్చి ఈ పెట్టి తిరుగుతున్నాను ఆగస్ట్ దాకా. ఆగస్ట్ అప్పుడు బాపలో యూనివర్సిటీలో మాకు లెక్చర్గా ఉండే ఫ్రెండ్ని పంపించాను. తిరుపతి వాళ్ళు ఎక్కడో పెట్టి పట్టులో కంపలు తిరిగిపోతున్నాను, మురిగిపోతున్నాయని. డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాను నీ మీద, అది ఇది అని చెప్పి భయపెట్టినని పంపించాను. ఆయన వచ్చి నేను యాక్షన్ తీసుకుంటానన్నాడు. ఎక్కువ పని చేయి, నువ్వు వెళ్ళి యాక్షన్ తీసేసుకోమను. నేను బోట్లో గోదావరి తరగతి ట్రంక్ మునిగిపోయింది అని చెప్పాను. అంటే బెదిరిస్తే పాపం అనమాట. నువ్వు చేయండి చేస్తా, బెదిరింపుగా మాట్లాడారనమాట. వచ్చి నేనేం చేస్తా తెలుసా, అది చేస్తారో తెలుసు. నువ్వు పని చేయి, ఏం చేయదలుచుకున్నారు అదే చేయమను. నేను గోదావరి తాడుతుంటే మునిగిపోయింది, పడవ పోయిందని చెప్పానని చెప్తా. అయ్యో కంపలు మునిగిపోతుంది. ఆమె మాత్రం చేయగా నేను ఎట్టాగోతా ఒప్పిస్తాను ఆయన చెప్తాను. ఒప్పించట్టు అయితే నేను దిద్దేసి పోస్ట్ లో పంపిస్తాను అని చెప్పి ఆయన మీరు తీసుకెళ్ళండి అని చెప్పి 3 రోజులు గుర్తుపెట్టి దిద్ది అతను భరిచి పంపిస్తాను. వాడికి ఇప్పుడు